తెలుగు వార్తలకు స్వాగతం. జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రోత్తా పెన్షనల్ అసోసియేషన్ భవనంలో అధ్యక్షులు బిహారీ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలదండలు వేశారు. దేశానికి స్వతంత్రం రావడానికి చేసే సేవలు మరవలేనివని, సత్యాగ్రహం, అహింసతో పోరాటాలు సలిపి స్వతంత్రం సాధించారని తెలిపారు. సంఘ గౌరవ సలహాదారు వికేవి రామారావు, ఎం అర్జునరావు, ఎండి ముస్తాఫా, వైవిఎస్ మూర్తి, గాజు మురళీకృష్ణ, జీవి రంగారావు, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, సూరిబాబు, వీరాస్వామి, జనార్దరెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు. పేదలకు సాయం చేయడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని క్లబ్ అధ్యక్షుడు సత్యబ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది బొండాడ కేశవరావు ఆర్థిక సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంక్ ఉప మేనేజర్ ఫణికుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, కేశవరావులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఫణికుమార్ను సత్కరించారు. కార్యక్రమంలో కాగిత మహంకాళి, పలతీర్థం నరసింహారావు, ముదునూరి విజయ, భూపతిరాజు, హరనాథరాజు, కలిదిటి సీతారామరాజు, నంబూరి కాశీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తర్వాత నాగేశ్వరమ్మ రండి వచ్చండి. తానాకి సరోజమ్మ, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజు శుభ సందర్భంగా మీ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమంలో మన ఉండి ఆంధ్ర బ్యాంకు ఉండేది యూనియన్ బ్యాంకు సంబంధించిన సబ్ మేనేజర్ గారు పనిగారికి, అలాగే బొండాడ కేసు, మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజులపేట లయన్స్ క్లబ్ హాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఉండి వారు, అలాగే లయన్స్ క్లబ్ లైన్ బొండాడ కేశవరావు గారు ఆర్థిక సౌజన్యంతో పేదలకి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. విచ్చేసిన మీ అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించారు కొంతకాలం పాటు. సుమారు 200 సంవత్సరాల పైగా వాళ్ళు పరిపాలించడం, మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం. ఆ సమయంలో మనకి స్వాతంత్ర సమరయోధులు ఈయన గాంధీజీ గారు అహింస, సత్యాగ్రహం అంటూ వాటిని ఆయుధాలుగా చేసుకుని మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బహుచక్కని పాత్ర పోషించారని తెలియజేస్తూ, మరి ఉండి లయన్స్ క్లబ్ మీ అందరికీ తెలుసు, పేదల పక్షాన ఉంటుంది. ఎప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటుంది. పెద్దలకు అండ్ అతిథులకు అందరికీ నమస్కారం అండి. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్ మేనేజర్ గారినండి. మా మేనేజర్ గారికి కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన ప్రతినిధిగా నేను అటెండ్ అయ్యానండి. ఈ లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ మంచి పనులకి మా యూనియన్ బ్యాంక్ కూడా తీసుకున్నందుకు చాలా సంతోషం అండి. ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మనం ఇలా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం లయన్స్ క్లబ్ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను. ఆయన జన్మదినం చాలా గొప్పది. ఆయన వల్లే మనకి స్వతంత్రం అనేది వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన మనం ఉపయోగించే ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంటుందంటే ఆయన ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. ఆయన బోసినవ్వుల బాపూజీ అని అంటారండి. ఆయన సత్యాగ్రహం ద్వారా, శాంతి ద్వారా మనకి స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారండి. అలాగే మొన్న విజయవాడ వరద బాధితులు కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయం అందించిందండి. 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చామండి. ప్రతి కార్యక్రమంలో కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ నుండి కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు కల్పించాలని కోరుకుంటున్నాను. వెలగద్దూరులో ప్రవాస భారతీయుడు ఎన్ఆర్ఐ చేకూరు ఫౌండేషన్ అధ్యక్షున చేకూరి సత్యనారాయణ ఆర్థిక సాయంతో గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సర్పంచ్ సాగి పద్మావతి, ప్రతినిధి ఇందుకూరు కేశవరాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం అజ్జరం మండల ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎంఈఓ షేక్ నూర్జహాన్ పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచ చరిత్రలోనే తనదైన ముద్ర వేశారని, ఆయన చూపిన సత్యం, అహింస అనే మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ఎంఆర్బిఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యాయుడు కాశీ విశ్వనాథం మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాటలు, వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ సుజాన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో 10 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ కోసం పిలుపునివ్వడం జరిగిందని రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో స్వచ్ఛతా సేవా ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో కలిసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని పరిసరాల ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో మనందరం పునరంకితులం అవుదామని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. 2047 వికసిత భారతదేశాన్ని మన భవిష్యత్ తరాలు చూడాలని అన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్ఎంఓ వినూత్న, జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల, అశోక్, డిపో మేనేజర్ ఎస్కే శబ్నం, తహసీల్దార్ పాపారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛతా సంస్థ ప్రతినిధులు, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దగ్గర 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని గాంధీ జయంతిని పురస్కరించుకుని వారు ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ లోగో చూస్తే కూడా గాంధీ గారి కళ్ళద్దాలే లోగోగా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు బాగా గట్టిగా విశ్వసించారు, పరిశుభ్రత మీద వారికి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండేది. కనుక వారికి నిజమైనటువంటి నివాళిగా వారు ఏదైతే వారు నమ్మారో దాన్ని చేసి చూపించాలి. భారతదేశాన్ని రాబోయే కాలంలో ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా చూపించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మల్ పురస్కార్ వంటి కార్యక్రమాలు అంతకు ముందు ఉన్నా కూడా అవి కేవలం పేపర్ల వరకు పరిమితమైనటువంటి సందర్భంలో ప్రజల్ని ఎప్పుడైతే దీనిలో భాగస్వాములు చేయమో అప్పుడు మనం నిజమైనటువంటి పరిశుభ్రతను సాధించలేమనేటువంటి ఆలోచనతోటి ప్రజల్ని భాగస్వాములు చేయాలని చెప్పి ప్రతి అక్టోబర్ 2వ తారీఖున స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా దాన్ని పురస్కరించుకుని మన భావితరాల వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు. అంటే మనం మన పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం మాత్రమే కాకుండా ఒక స్వచ్ఛమైన భారతదేశాన్ని సాధించడానికి మనం అందరం కూడా అంకితం అవుతాం అని చెప్పి ఒక ప్రతిజ్ఞ వారందరి చేత చేయిస్తారు. రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారం ఒక సబర్మతి ఆశ్రమాన్ని తలపిస్తోందని, ఇక్కడ ఉన్నవారు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారని, జైలు సూపరింటెండెంట్ సిబ్బంది ఖైదీలను చాలా బాగా చూసుకుంటూ వారిలో పరివర్తన తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాత్ముల జన్మదినాన్ని పురస్కరించుకుని వారి ఆశయాలను మనం కూడా ఆచరణలో చూపడమే వారికి అందించే నిజమైన నివాళని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రం కలెక్టరేట్లో బుధవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛ భారత్ సాధన కోసం గాంధీజీ కళ్ళ కన్నారని అన్నారు. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారని తెలిపారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా ఇంకా గాంధీ కళలు సాకారం కాలేదని అన్నారు. మహాత్ముల ఆశయాలను అనుసరించి వారి ఆచరణలో చూపడం ద్వారా వారికి నిజమైన నివాళి అందిద్దామని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం చిన్నరాముడు మాట్లాడుతూ గాంధీ జీవితం కోసం తెలుసుకుని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి జీవిత చరిత్ర ఎంతో ఆదర్శప్రాయంతో కూడుకున్నదని, వాటి నుంచి స్ఫూర్తి పొందాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో గాంధీ జయంతి రోజున యథేచ్ఛగా మాంసం విక్రయాలు జరిగాయి. ఉదయం నుంచి మాంసం విక్రయాలు జరుగుతున్నా పంచాయతీ, మండల పరిషత్ అధికారులు పట్టించుకోలేదు. ప్రధాన రహదారిపైనే విచ్చలవిడిగా మాంసాన్ని విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
అహింస పరమో ధర్మః అని చాటి చెప్పిన మహాత్ముని జన్మదినం రోజునే యథేచ్ఛగా జంతువులను వధించి మాంసం విక్రయాలు చేస్తున్న అధికారులు చోద్యం చూడడం పట్ల ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అనే భవనంలో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయిల్ ఫామ్ టన్ను గెల్లకి ఇచ్చే ధర తెలంగాణలో కంటే ఆంధ్రలో తక్కువ ధర ఉండడం వల్ల మన రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ బకాయిలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వలె ఆంధ్ర రైతులకు ఫ్యాక్టరీల నుండి రవాణా ఛార్జీలు ఇప్పించాలని, ఫ్రూట్ తోలిన వారం రోజుల్లో పేమెంట్స్ కూడా అందించాలని అన్నారు. రైతులు ఫ్రూట్ తోలిన వెంటనే పేమెంట్స్ కావాలంటే టన్నుకు 100 రూపాయలు నవభారత్ కంపెనీ యాజమాన్యం వసూలు చేయడం దుర్మార్గమని అన్నారు. పేమెంట్స్ కోసం డబ్బులు వసూలు చేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆయిల్ ఫామ్ రైతులు భ్రమలకు లోను కాకుండా రాజకీయాలకు అతీతంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ఈనాటి బంగారు మాట. నీ అంగీకారం లేకపోయినా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. మహాత్మా గాంధీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.